కృష్ణ భక్తులారా అందరికి స్వాగతం సుస్వాగతం. మధురలో కళ్ళగర్ టెంపుల్ ఉన్నాం. కల్ అళగర్ అంటే అందరమైన దొంగ. కళ్ళ అంటే దొంగ, అళగర్ అంటే ఆ సుందరగాడు, సుందరవంతుడు. అళగర్ అళగర్ టెంపుల్ ఇది చాలా 108 టెంపుల్ కూడా విశేషమైన టెంపుల్. ఇది మధురలో ఉంది. కళ్ళగర్ టెంపుల్ చాలా అందమైన టెంపుల్. నూపుర గంగ అటనేసి గంగా నది ఏదైతే వామనదేవుడికి అభిషేకం చేస్తాడో పాదాలకి, బ్రహ్మ ఆ తీర్థం భగవంతుడి దగ్గర గజ్జపడి అంటే ఆ ఒక కంకణం, కాలుకునే కంకణం తాకిడికి వచ్చిందంట. నూపుర గంగ ఇది తీర్థం చాలా హోలీ తీర్థం, హోలీ వాటర్. అంటే అది పైనుంచి వచ్చింది, భగవంతుడికి పాదాలు తాకి వచ్చింది కనుక గంగకి గొప్ప పేరు. ఇది భగవంతుడికి పాదాలు స్వర్ణ కంకణాన్ని తాకి వచ్చింది. పైగా ఇక్కడ అమృతం కూడా ఒక చుక్క పడిందంట. కాబట్టి ఇక్కడ చాలా చాలా విశిష్టత. నూపుర గంగ ఇది కళ్ళగర్ చాలా అందమైన టెంపుల్. పడముదిరి చోళ అనేసి ఆరుపడ వేడిలో మురుగుడికి ఉండే ఆరుపడ వేడి అంటారు. ఆరుపడలో ఒక వీడు ఇక్కడ ఉందనమాట, ఒక ఇల్లు ఆయనది. పడముదిరి చోళని చాలా అందమైన వనం. ఇది వృషభ దేవుడు అంటే వృషభలాగా ఉంటుందంట. ఈ కొండ వృషభలాగా ఉంటుందంట. చుట్టూ ఉన్న చిన్న చిన్న కొండలు ఉంది, అది వచ్చి ఆవులాగా ఉంటుందంట. ఈ వృషభ కొండ మధ్యన ఇది పెద్ద వృషభంగా నిలబడుతుంది. ఈ కొండ మీద సాక్షాత్ యమధర్మరాజు తన మనసు బాగోలేక వచ్చి తపస్సు చేస్తాడనమాట. బాగు కోసరము ఆయనకి సుందర రూపంతో దర్శనమిస్తాడు. విష్ణు, కృష్ణుడు ఇంకా మరియు రాముడు రూపం కలిసిన ముగ్గురు అందం కడగట్టిన ఒక రూపం ఈ కళ్ళగర్ రూపం అనమాట. ఈ కళ్ళగరే సుందర మీనాక్షి అంటే మధురలో మీనాక్షి వరకు సుందరమూర్తికి వచ్చి పెళ్లి చేసి పెడతారనమాట. కాబట్టి చాలా ప్రసిద్ధమైన టెంపుల్. మీకు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తాను. అందరికీ భాగ్యం లభించాలా. చెప్పండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్ కీ జై హో.